అదేదో సినిమా రిలీజ్ అయింది వాళ్ళ, దానికి ప్రచారం చేస్తున్నాడు. మిత్రులు వాళ్ళు ఎవ్వరికి నేను థ్యాంక్స్ చెప్పను, కానీ ఎందుకు ఒకే ఒక వ్యక్తికి థ్యాంక్స్ చెప్తాను. ఎందుకు? అదంటే మా ప్రియ మిత్రుడు లోకేష్ గారికి. ఇది నేను చూడలే. మొహం మీద పెద్ద చిరునవ్వులతో కళకళలాడిపోతా ఉంటే ఇది కేవలం లోకేష్ గారి దయ వల్ల. ఓయమ్మా, ఓ నాయన, ఏంది ఇది? లోకేష్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ కాంట్ టెల్ యూ. ఓ ఈ అమ్మా పడవ, ఓయమ్మా టెల్ యూ. అంత విచిత్రమైన కోరిక కలిగిందంట నీకు. మన కోరికలన్నీ అలాగే ఉంటాయండి. అమ్మా నాయన, బర్నా టెల్ యూ. కాపాడండి నన్ను. ఓయమ్మా, సినిమాకి మీరు తాగిన ఓట్కా డబ్బులన్నీ వస్తాయా? తాగిన డబ్బులన్నా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? తాగిన డబ్బులన్నా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? మొత్తం లాగేశారు కదా. నవ్వకండి. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? ఐ బిలీవ్ జూనియర్ ఎన్టీఆర్ ఇస్ ఫార్ సుపీరియర్ టు సీనియర్ ఎన్టీఆర్, దాంట్లో డౌట్ లేదు. ఏమిట్రా మాట్లాడుతున్నావు? ఆడి ఎక్స్ప్రెషన్ చూసి మోసపోకండి. ఆడి ఫుల్ గా ప్రిపేర్ అయ్యాక యాక్టింగ్ లో. ఐ బిలీవ్ జూనియర్ ఎన్టీఆర్ ఇస్ ఫార్ సుపీరియర్ టు సీనియర్ ఎన్టీఆర్, దాంట్లో డౌట్ లేదు. మనిషిని తల్లి అర్థం కాలేదు. సీనియర్ ఏంటి? ఎస్ ఎస్ ఎస్, ఏది అది నా ఒపీనియన్. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. చూశాను. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి కంటే కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫార్ సుపీరియర్ అనేది మీ అభిప్రాయం? ఎస్. వెరీ గుడ్. ఇదంతా నీ ట్రైనింగ్ కదరా. నాకు ఆయనకి అసలు సంబంధం వచ్చాం. ఇది వాట్కానా? ఇది వాట్కా కాదు కదా? స్టార్ట్ అవ్వాలా? వేసేసాడు, బాగా వేసేసాడు. జూనియర్ ఎన్టీఆర్ గారితో నెక్స్ట్ ఏమైనా సినిమా చేయబోతున్నారా? లేదు, నాకు అంత కెపాసిటీ లేదు. మీరెవడండి బాబు? ఆయన అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి చెప్పండి. బయట అనుకునేది ఏంటంటే మీరు ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు, ఆ ఎజెండాతోనే. రుకో జరా, సబర్ కరో. వద్దబ్బా, ఈ రాజకీయాలు రొచ్చు. నీ అమ్మ మొగుడా, నీ అయ్యా ఈ తిట్టుకోటానిక? పొట్టోడికి దోలు తీరిపోయింది. ఇంట్లో పిల్లల్ని ఆడవాళ్ళని వీధికి ఈడ్చుకునేటువంటి కుసంస్కృతి ఉన్నటువంటి అనేటువంటి ఈ రాజకీయం నాకు అవసరమా? ఇంటెలిజెంట్ ఫెలో. ఇవాళ ఏంటి, ఇంట్లో గౌరవంగా బతికి ఆడాలను కూడా రోడ్డు మీద తీసుకొచ్చి నానా బూతులు మాట్లాడుకునే అసెంబ్లీలో. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. నా కుటుంబాన్ని తీసుకొచ్చి బయట వేసుకోవాల్సినంత అవసరం నాకు ఉందంటారు. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. 3 రాజధానులు ఉంటే ఏంటి ఇబ్బంది? దానివల్ల ఏమి ఇబ్బంది వస్తుంది అనుకుంటున్నా? గుడ్ క్వశ్చన్, యు ఆర్ ఎ గుడ్ క్వశ్చన్. 3 రాజధానులు ఉంటే ఏంటి, ఒక రాజధాని ఉంటే ఏంటి చెప్పాను. 3 అమ్మలు ఉంటే ఏంటి, 3 నాన్నలు ఉంటే ఏంటి, అలాగే ఇది కూడా. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి, అంటే నోరు పడిపోయిందా? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. చేసుకోండి, బాగా కొనండి టికెట్లు, హౌస్ఫుల్ చేసుకోండి అని ప్రచారం చేసుకోవా. సినిమా టికెట్లు అమ్ముకునే దశకి ఎందుకు పోయారు మీరు, నాకు అర్థం కాలేదు. దీన్ని తెలంగాణ వాదులు గాని సమైక్యవాదులు గాని ఆపొద్దు. ఎందుకంటే మ్యాట్నీ కల్లా ఇదే ఆగిపోతుంది. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన